ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. మహిళల సమగ్రాభివృద్ధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం 2020 ఆగస్టు 12న ప్రారంభించిన ఈ పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన అర్హులైన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,750 చొప్పున అందజేస్తుంది. ఇలా 4 దఫాల్లో 75,000 ఆర్థిక సాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు తోడ్పాటవుతుంది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటి వరకు 3 విడతల్లో భారీగా నిధుల్ని మహిళలకు అకౌంట్లలో జమ చేశారు. ఈ పథకానికి సంబంధించిన నిధుల్ని ఈ నెల 16న విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఈ నెల 21న వైఎస్ఆర్ చేయూత నిధుల్ని చిత్తూరు జిల్లా కుప్పంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి మహిళల అకౌంట్లలో డబ్బుల్ని జమ చేయనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గత 3 ఏళ్లలో 666.50 కోట్లను అందజేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు 478.49 కోట్ల సాయం పొందగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు 188.01 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1.50 లక్షల మంది మహిళలకు 250 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలిగించే ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి 18,750 రూపాయలు అందిస్తున్నారు. ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికే మాత్రమే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డు, రైస్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలాగే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే 10,000, పట్టణ ప్రాంతంలో అయితే 12,000కు మించకూడదు. మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండూ కలిపి 10 ఎకరాలకు మించకూడదనే నిబంధన ఉంది. కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు అనర్హులు. కుటుంబం నివసిస్తున్న ఇంటి కరెంటు బిల్లు 300 యూనిట్లకు లోబడి ఉండాలి. పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే 750 చదరపు గజాల లోపు ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండకూడదు. కుటుంబంలో ఎవరికి 4 టైర్ల వాహనాలు ఉండకూడదు. వైఎస్ఆర్ చేయూత పథకానికి గ్రామ, వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తు చేయొచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు పైన తెలిపిన పత్రాలను గ్రామ వాలంటీర్కి అప్లికేషన్ జత చేసి అందజేయాలి. ఆ అప్లికేషన్ను అర్హులుగా జాబితాల్లో చేరుస్తారు. ఆ తర్వాత సర్వే చేసి అర్హుల జాబితాని ఫైనల్ చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు.